దత్తాత్రేయ స్వామివారి చరిత్ర 18వ భాగం. హుండాసురుడు బాధల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ ధ్వని విని ఇదేదో యుద్ధ ఆహ్వానంలాగా ఉందనుకొని తన్ని యుద్ధానికి పిలిచేదెవరా అనుకొని ఆ హుండాసురుడు భటుల్ని పంపాడు. పోయి విషయమేమిటో కనుక్కురండిరా అని. వాళ్ళొచ్చి నహుషుడితో మాట్లాడి తిరిగి వెళ్ళి హుండుడితో, దొరా, ఎవడో నహుషుడట, ఎవడో ఆయు అనే రాజు కొడుకట, నిన్ను చంపటానికి వచ్చాడట అని గుండె బద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆయువు కొడుకు అనంగానే వాడు ఉలిక్కిపడి, ఇదేమిరా, నేను అతన్ని చిన్నప్పుడే పలహారం చేశానే, ఇంకా ఆయువు కొడుక్కి ఆయువు ఎక్కడ మిగిలిందిరా బాబు, ఇదేమో నా ప్రాణాల మీదికి నిజంగానే వచ్చినట్టుంది అని కంగారు పడుతూ భార్యని, సైరంధ్రిని, వంటవాడిని అందరినీ పిలిపించి విచారణ ప్రారంభించాడు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని కదా సామెత. ఆ వంటవాడు అందులోనూ రాటుదేలినవాడాయే. ఆ బట్టోడి గుండెల్లో మాంసం పీకేసి నీకు పలహారంలో వేసి మిగిలిన శవాన్ని విసిరేసి అవతల పారేశాను ఆ రోజే అని నదురు బెదురు లేకుండా కంగున చెప్పాడు. హుండుడికి ఏమీ పాలుపోలేదు. పైగా ఆ వంటవాడు అందుకున్నాడు మళ్ళీ, అదేంటి దొరా, నువ్వే అట్లా బెదురుతావేంటి, ఈ దేవతలు మహా మాయలోళ్ళు, వాళ్లే వాడికి మళ్ళీ ప్రాణం పోసుంటారు, అసలు అదంతే కదా, కాని కాలం వస్తే చచ్చినోళ్లే బతుకుతారు, బతికినోళ్లే చస్తారు ఢమాలుమని. అయినా ఆ ఇంద్రుణ్ణే జయించినోళ్ళం, మనకు భయమేమిటి, జంకేమిటి, మళ్ళీ బతికితే మళ్ళీ నరికేస్తాం అంతే కదా అంటూ వాడే స్వయంగా ఇంద్రుణ్ణి జయించినట్టు హుండుడికి ధైర్యం చెప్పటం ప్రారంభించాడు. దాంతో హుండుడికి అహంకారం పొడుచుకొచ్చింది. ఒళ్ళు మండింది. కానీ వాణ్ణేమనాలో తోచలేదు. చివరికి వికటంగా నవ్వి, భలే చెప్పావురా, నా మనసులో మాటే అనేశావు అని మెచ్చేసుకుని ధైర్యం తెచ్చుకుని గబగబా సైన్యం కూర్చుకుని యుద్ధానికి వెళ్ళాడు. ఊరి వెలుపల వీరి కోసం ఎదురు చూస్తున్నాడు వీర నహుషుడు. అతన్ని చూడంగానే వీరావేశం పొంగి హుండాసురుడు సేనలన్నింటినీ వ్యూహాలుగా పన్ని పురిగొల్పి నహుషుడి మీదికి తోలాడు. వాళ్ళు తోషురాలు, పరిగులు, ప్రాసలు, పట్టిసాలు, పరుసువులు, మొసరాలు, ముద్గరాలు, శూలాలు, భల్లాలు, కత్తులు, కటారులు, అంకుశాలు, కసలు మొదలైన విచిత్ర ఆయుధాలు పట్టుకుని పెడబొబ్బలు పెట్టుకుంటూ ఆయుధాలను దూరం నుంచే మీదికి విసురుతూ నహుషుడి మీదకి మూకుమ్మడిగా వచ్చి పడ్డారు. వీర నహుషుడు అలబోకగా నవ్వుతూనే శర వర్షంతో ఆ ఆయుధాల్ని, ఆ రాక్షస వీరుల్ని అల్లంత దూరంలోనే తుత్తునియ్యలు చేయసాగాడు. అందరికీ తలో నహుషుడు ఉన్నట్లు కనిపించసాగాడు. కొందరికతని జుట్యంకారాలు వింటేనే ప్రాణాలు ఎగిరిపోతున్నాయి. కొందరికతని సింహనాదాలు విని గుండెలు పగిలినాయి. కొందరికతని శంఖారావాల వల్ల చెవులే కాదు పుచ్చలే విచ్చినాయి. కొందరికతని రథచక్రధ్వని వినగా అది తనమించే పోతోంది అనిపించి అక్కడికక్కడే గుండెలు ఆగిపోయినాయి. ఇలా వారంత వారే చావగా మిగిలిన వారు కొందరు బాణవర్షం వల్ల ముక్కలు ముక్కలయ్యారు. మరికొందరు నెత్తురు ముద్దలయ్యారు. మరికొందరు మాంసపు చూర్ణం అయిపోయారు. ఆ వీరసింహుడి విజృంభణ ధాటికి తట్టుకోలేక అనతి కాలంలోనే అసుర సైన్య వ్యూహాలన్నీ చెల్లాచెదరైపోయినాయి. కొందరు బెదిరి దిమ్మెరపోయి యుద్ధం మాని పక్కకు తప్పుకోసాగారు. కొందరు చచ్చిన వారిలాగే నేలకు కరుచుకొని పడుకోసాగారు. కొందరు పిక్కబలం కొద్దీ పరిగెత్తసాగారు. అది చూసి హుండాసురుడు మండిపడి, ఒరేయ్ ఒరేయ్ సన్నాసుల్లారా, పారిపోకండిరా, ఎవడురా మీకీ పిరికి మందు పోసింది, యుద్ధాల్లో ఒకడు చస్తే మరొకడు పారిపోదాడంట్రా, ఇంటా వంటా లేని పని చేస్తున్నారు, అసలు మీరు గట్టిగా తలుచుకుంటే ఈ మానవుడెంతరా, మనం ఇంద్రుణ్ణి, యముణ్ణి, అగ్నిని, వాయువుని, చివరికి ఈశ్వరుణ్ణి కూడా ఎదిరించి గెలిచిన వాళ్ళం కదరా, మరిచిపోయారా ఏంటి, తలుచుకుంటే ఈ పోరగాణ్ణి అప్పడం నమిలినట్టు నమిలి వేయగలరు, మీలో ఏ ఒక్కడైనా. అయినా నేనుండగా మీకు భయమేమిరా, నేనే స్వయంగా యుద్ధం చేస్తే అది మన రాక్షస జాతికి అప్రతిష్టగా ఉంటుందని చూస్తున్నాను. రండి, ఉరకండి, నరకండి, చూస్తారేమి, తన్నండి, పొడవండి, చంపండి, అందరూ ఒక్కసారే మీద పడండి అని అనేక విధాలుగా సేనల్ని ప్రోత్సహించుకుంటూ సమీకరించుకుని మళ్ళీ నహుషుడి మీదికి తోలాడు. ఆ వీరుడు అలవోకగా నవ్వుతూనే అందర్నీ చిత్తు చేశాడు. నిమిషాల్లో చూస్తుండగానే సేనంతా పలచబడిపోయింది. యుద్ధరంగం బోసిపోయి బావురుమన్నట్టయింది. అది చూసి హుండాసురుడు చండ విక్రముడై ముందుకు దూకి, ఒరేయ్ ఒరేయ్ బొడ్డూడని బొట్టెగాడా, నీకు రోజులు మూడాయి కనుకే నా ఎదుటికి వచ్చావు, రారా ఇటురా, నా దగ్గర చూపించు నీ ప్రతాపం,
అప్పడాలు తిని శానా రోజులైంది. ఇవాళ నాకో పచ్చి అప్పడం దొరికినట్లేలే, రారా అంటూ పెద్ద కొండలాంటి బాణాల్ని నహుషుడి మీదికి పరంపరగా కురిపించసాగాడు. వీర నహుషుడు, రారా, నీకోసమే కదా నేనొచ్చినది. దైవం నా ద్వారా నీకు పాపఫలం అందించబోతోందిలే, రా అంటూ ఆ బాణ పర్వతాలను అవలీలగా ఛేదించి నుగ్గు చేసి ఎదురు పెనుమంటల వంటి బాణాలను హుండుడి మీదికి వేశాడు. వాడి పెనుమంటలకు తట్టుకోలేక ఎలాగో తప్పించుకుని రాక్షస మాయతో అదృశ్యమైపోయి కనుమూసి తెరిచే లోపల వచ్చి నహుషుడి ముంజేతి మీద శక్తి కొలది గదతో కొట్టాడు. ఆ దెబ్బకి చేతిలో ఉన్న ధనస్సు ముక్కలైపోయింది. చెయ్యి విరిగినంత పనయింది. అయితే మాతలి అనే రాక్షస యుద్ధాలలో సారథ్యం చేసి ఆరితేరినవాడు కనుక అది రాక్షస మాయా ప్రయోగమని గుర్తించి తటాలున రథాన్ని గిరగిరా తిప్పుకుంటూ విచిత్రంగా తోలుతూ వెనక్కి తిరిగి, నాయనా, వీళ్ళు మాయావులు, జాగ్రత్తగా ఉండాలి మనం, ఏమరపాటు పనికిరాదు అంటూ చెయ్యి కాస్త నిమురసాగాడు. ఈ మాటల్లో రథవేగం కాస్త తగ్గింది. ఆ హుండు ఇదే సమయమని రథాన్ని, సారథిని, గుర్రాల్ని శరవర్షంతో ముంచివేయసాగాడు. కాని క్షణాల్లో తేరుకున్న వీర నహుషుడు మరో ధనస్సందుకొని శత్రు శరవర్షాన్ని వమ్ము చేస్తూ, భయం లేదు, రథం వాడికి అభిముఖంగా పోని అని మాతలిని హెచ్చరించాడు. అంతలో నహుషుడు ఇంద్రాస్త్రం ప్రయోగించి రాక్షసమాయను విడగొట్టేశాడు. అది చూసి మాతలి మహా ఉత్సాహంతో రథం తోలసాగాడు. ఆ హుండు బండ అరుపులు అరుచుకుంటూ పిడుగులా గర్జించుకుంటూ మళ్ళీ మరొక రకపు మాయను పన్ని తాను కనిపించకుండా కొండంత శూలమొకటి చేత్తో పట్టుకుని మరో చేత్తో గొడ్డళ్లు విసురుతూ ఘోరమైన యుద్ధం చేయసాగాడు. సమయాగ్నుడైన మాతలి హెచ్చరిక మీద గాంధర్వాస్త్రం ప్రయోగించాడు నహుషుడు. దాంతో పెద్ద శూలం పట్టుకుని మీద పడబోతున్న రాక్షసుడు కనిపించాడు. వీర నహుషుడు బెదరక మనస్సులో గురువైన వశిష్ఠ మహర్షిని, దేవప్రభువైన ఇంద్రుణ్ణి తలుచుకొని నమస్కరించి సమంత్రకంగా బాణాలు వేశాడు. అవి రెండు వజ్రాయుధాల్లా వెళ్ళి వాడి రెండు చేతుల్ని చెట్టు కొమ్మల్ని నరికేసినట్టు నరికేశాయి. చేతులు తెగి రెండు పక్కల రెండు రక్తపు బుగ్గలు బుస్సున ఎగజిమ్ముతుండగా వాడు ఒళ్ళు తెలియని బాధలో, కోపంలో, వీరావేశంలో పెద్ద సుడిగాలిని కల్పించి నహుషుణ్ణి మింగేద్దామని నోరు తెరుచుకొని పరిగెత్తుకు రాసాగాడు. ఆ సుడిగాలికి రథము, నహుషుడు నిలుదొక్కుకోవడమే కష్టమైంది. మరో పక్కన వాడు పరిగెత్తుకొస్తున్నాడు. అప్పుడు మాతలి సలహా వల్ల ఇంద్రశక్తిని ప్రయోగించాడు వీర నహుషుడు. ఆ శక్తి ప్రయోక్త అంతఃసారం వల్ల 1000 రెట్లు అధికంగా ప్రకాశిస్తూ మహావేగంతో పోయి హుండుడి గుండెలకు తాకింది. ఆ తాకుతో వజ్రపు దెబ్బకు కుప్ప కూలిన మహాపర్వతంలాగా వాడు పెడబొబ్బలు పెట్టుకుంటూ మెరికలు తిరుగుతూ నేల కూలాడు. ఆ చప్పుడికి 100 పిడుగులొక్కసారిగా పడినట్టయింది. ఆ శబ్దానికి ముల్లోకాలు కంపించినాయి. వీర నహుషుడు చేసిన ఆ అద్భుత కార్యాన్ని చూసి దేవతలంతా నివ్వెరపోయి అంతలో తేరుకొని ఆ బాలవీరుని మీద పుష్పవృష్టులు కురిపించారు. అటు హతశేషులైన రాక్షసులు తమ నాయకుడు కూలిపోగానే గుండెలు జారి తలో దిక్కుకి పారిపోయారు. విజయ శంఖాన్ని మహా ఉత్సాహంతో పూరిస్తున్న నహుషుణ్ణి సిద్ధులు, చారుణులు ప్రశంసించారు. గంధర్వులు విజయ గీతాలు పాడారు. మరికొందరు దేవతలు ఆశీస్సులు పలికారు. అంతలో ఇందాక వచ్చిన రంభ అక్కడికొచ్చింది. ఆమె పక్కన మరెవరో సుందరాంగి తలొంచుకుని నిలబడి ఉంది. వారిద్దరూ దగ్గరకొచ్చారు. అందులో ఆ రంభ అభినందన పురస్సరంగా ఆశీర్వచనం పలికింది. ఆ రెండవ సుందరి తలవంచుకునే చేతులు జోడించి నమస్కరించింది. విజయోత్సాహంతో ఉల్లాసంగా ఉన్న వీర నహుషుడు ఆ రెండవ సుందరి వంక నిర్నిమేషంగా చూశాడు. ఆమె సౌందర్యానికి అతడు ఆశ్చర్య పరవశుడయ్యాడు. పక్కనున్న రంభ సౌందర్యం త్రిజగ ద్విశ్రుతం అయితే ఈ సుందరి సౌందర్యానికి ఆ రంభ సౌందర్యానికి పోలికే లేదు. ఈవిడ బాగా చిక్కి ఉంది. అయినా తేజో విశేషం చేత మామూలుగానే కనిపిస్తోంది. ఆ ముఖంలో కనిపిస్తున్న తాపస తేజస్సు ఆశ్చర్యకరంగా ఉంది. విలాసైక జీవినులైన దేవతా స్త్రీలలో సత్వమయమైన ఈ తేజస్సు ఎలా వచ్చిందా అనుకున్నాడు నహుషుడు. ఆ సుందరి ముఖంలో లజ్జ, భయము, సందేహము కూడా దోబూచులాడుతున్నాయి. పక్కనున్న రంభ ప్రతి అణువులోంచి విలాసం రాలిపడుతోంది. ఈమె ప్రతి నిశ్వాసంలోంచి వినయం ఉరకలు వేస్తోంది. శరీర నిర్మాణానికి మించి చేసుకున్న అలంకరణలోంచి పొంగుకొని వస్తోంది రంభలో సౌందర్యం. శుష్కించి
అలంకారమయ్యున్న శరీరంలోంచి అనిర్వచనీయమైన లావణ్యమేదో వరదలవుతోంది ఈ సుందరిలో. తన దుస్తుల తీరులో, తన ప్రత్యంగ సౌందర్య విశేషాన్ని ప్రకటించుకోవడంలో ఉంది రంభ సమ్మోహనకరం. వినయం చేత, మర్యాద చేత చేసుకున్న వస్త్ర అలంకరణలో ఒదిగి ఉండడం చేత మిన్నంత ఎత్తుగా ఎదిగి ఉంది ఈ సుందరి సౌందర్యం. విలాసోజ్వలమైన రంభ సౌందర్యం మత్తెక్కించేదిగా ఉంది. సత్వ మనోహరమైన ఈ సుందరి సౌందర్యంలో ప్రశాంతి నెలకొని ఉంది. ఈ తారతమ్యాన్ని కొద్ది క్షణాలు నిర్నిమేషంగా గమనిస్తూ నిలబడిపోయిన రాజకుమారుణ్ణి లజ్జా సందేహాలతో ఓరకంట ఆ రాజకుమారుణ్ణి తిలకిస్తున్న ఆ సుందరిని మార్చి మార్చి గమనించింది రంభ. రాజకుమారుడి మనస్సు ఆ సుందరి సత్వ సౌందర్యం మీద లగ్నమైంది. కానీ అతడు ధర్మం చేత, వినయం చేత, గాంభీర్యం చేత నిశ్చలంగా ఉండిపోయాడని గ్రహించింది రంభ. అప్పుడు ఆమె రాజకుమారుణ్ణి మళ్ళీ అభినందించి చిరునవ్వుతో ఇలా చెప్పసాగింది. మహావీర, రాజకుమారా, ఈమె నే చెప్పిన మా చెలి అశోక సుందరి. నీకై ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఉంది. నీకై తపోమయమైన జీవితాన్ని గడుపుతున్నది. ఈమె తపశ్శక్తికి భయపడే ఆ హుండు ఈమె దరిచేరటానికి జంకేవాడు. మొండితనం వల్ల తెచ్చి బందీ చేసుకున్నా, లేనిపోని కొరివిని తెచ్చి పెట్టుకున్నానే అని మదనపడుతూ ఉండేవాడు. నాయనా, రాక్షస గృహంలో ఉన్నదే అని సందేహం పెట్టుకోకు. అంత మాత్రం చేత ఆమెకు దోషం అంటలేదు. పూర్వం సీతా మహాసాధ్వి రాక్షస గృహంలో ఉండవలసి రాలేదా? ఈమె కూడా అలాంటిదే. ఆ హుండుడి నగరంలో ఉన్న ఈవిడ తపస్సు నిరంతరాయంగానే గడిచింది. చూస్తున్నావు కదా ఆ ముఖవర్చస్సును. తపస్సు చేత, నీ విరహం చేత చెరిసగంగా కృషించి శల్యావశిష్టంగా ఉంది. అయితేనేమి, తపోమయమైన మహా తేజస్సులతో మమ్మల్నందరినీ మించిన సౌందర్యం ఆమెలో ప్రకాశిస్తోంది. అందువల్ల నాయన, నువ్వు ఈ తపస్విని పాణిని గ్రహించు. మీ ఇరువురికి శుభం కలుగుతుంది. ఆ మాట విని నహుషుడు సన్నగా నవ్వి, అమ్మా, గురువాజ్ఞతో ఇక్కడికొచ్చాం. ఇక ముందు కూడా గురువాజ్ఞే మాకు మార్గదర్శకం. రండి, ముందు వశిష్ఠాశ్రమానికి వెడదాం. భగవంతులైన వశిష్ఠ మహర్షుల ఆజ్ఞ మీకు కూడా శిరోధార్యమే కదా అన్నాడు. వారిద్దరూ అంగీకారంగా చేతులు జోడించారు. నహుషుడు వాళ్లను రథం ఎక్కించుకొని ఇతర దేవతా వర్గానికి వీడ్కోలు చెప్పి వశిష్ఠాశ్రమానికి వచ్చి దూరంగానే రథం ఆపి తాను ముందు పోయి గురువైన వశిష్ఠ మహర్షి పాదాల మీద వాలి విజయ వృత్తాంతమంతా వివరించి ఆయన ఆశీస్సులు అందుకున్నాడు. అంతలో అశోక సుందరి వచ్చి మహర్షి పాదాలకు వందనం చేసి అనుగ్రహించండి అంది దీనంగా. ఆయన మందహాసపూర్వకంగా కళ్యాణ సిద్ధిరస్తు అన్నాడు నహుషుడి వంక చూస్తూ. ఆ తరువాత ఒక మంచి ముహూర్తం చూసి మునిజనుల సమక్షంలో అశోక సుందరి నహుషుల వివాహాన్ని వశిష్ఠ మహర్షి యథా శాస్త్రంగా జరిపించాడు. తరువాత ఒక రోజున వశిష్ఠ మహర్షి నహుషుణ్ణి పిలిచి, నాయనా, ఇక నువ్వు నీ భార్యను తీసుకుని స్వగృహానికి వెళ్ళు. ఇక్కడ మమ్మల్ని సేవించినట్లే అక్కడ తల్లిదండ్రుల్ని భక్తితో సేవించుకో. ఇక బయలుదేరు అని చెప్పి మేనక అనే అప్సరసను అశోక సుందరి చెలికెత్తను పిలిచి, నువ్వు పోయి ఈ శుభవార్తను ముందుగా మహారాజుకు తెలుపు అని పంపించాడు. మేనక తెచ్చిన శుభవార్తను విని ఇందుమతీదేవి, ఆయుష్ చక్రవర్తి అంతులేని ఆనందంలో తేలిపోయి అనేక విధాలుగా దత్తాత్రేయ స్వామిని స్తుతించుకుంటూ పరస్పరం దత్తమహిమలే ఉగ్గడించుకుంటూ ఉప్పొంగిపోతూ మహోత్సవంగా ఊరంతా అలంకరింపచేసి యువరాజుకు స్వాగతం సిద్ధం చేశారు. ఇంతలో నహుషుడు దివ్యరథంలో భార్యాసహితుడై వచ్చి తల్లికి తండ్రికి పాదాభివందనం చేశాడు. తమ కొడుకు పెరిగి పెద్దవాడై వశిష్ఠ మహర్షి అంతటి వాడి దగ్గర సర్వ విద్యలు నేర్చి ఇంద్రజేత అయిన హుండాసురుడంత వాణ్ణి అసహాయ సూర్యుడై జయించి ఇంద్రాదులకే మిత్రుడై దేవకాంతని భార్యగా పొంది ఇంతటి ప్రయోజకుడై తమ దగ్గరకు క్షేమంగా చేరడం అంతా తలుచుకునేసరికి ఆ తల్లిదండ్రులు ఆనందంతో మైమర్చిపోతున్నారు. పుత్రుణ్ణి పదే పదే శిరస్సుని ఆగ్రాణిస్తూ దత్తాత్రేయ స్వామి కృప ఇంతటి మహోన్నతమైందని మాటిమాటికి చెప్పుకుంటూ ఆ దంపతులు పొందిన ఆనందం ఇంతింతని చెప్పడానికి వీల్లేదు. ఆ విధంగా నహుషుడు అనుక్షణం గండాలను తప్పించుకుని చివరికి హుండాసురుణ్ణి సంహరించి సాటిలేని మేటి చక్రవర్తిగా రాణించాడంటే అదంతా దత్తప్రభువు అతని తండ్రికి చేసిన అనుగ్రహ ప్రభావం కాక మరేమిటి? ఇతడాయన్ని సేవించలేదు, దర్శించనైనా లేదు. అయితేనేమి, స్వామి తన భక్తుల్నే కాదు
భక్త సంతతిని కూడా విడిచిపెట్టాడు. ఇందుకు నహుషకదే నిదర్శనం. స్వామి దగ్గరకెళ్ళి ఆశ్రయించడం వరకే మన వంతు. ఇక ఆయన్ని మనం మర్చిపోతామేమో కానీ ఆయన మనని ఒక్క క్షణమైనా మర్చిపోడు. ఆయన్ని మనం విడిచిపోతామేమో గాని ఆయన మాత్రం మనల్ని లోకాంతరాల్లోనూ జన్మాంతరాల్లోనూ కూడా విడిచిపెట్టాడు. మనం తప్పు చేసి భ్రష్టులమైన చివరకు ఆయనే తిరస్కరించినా సరే ఆయన మాత్రం మనల్ని విడిచి తనకు పట్టలేదని ఊరుకోడు. స్వామి కరుణ అలాంటిది. ఇలా ఉంటే నమ్మశక్యంగా ఉండదేమో గాని భద్రశీలుడు కథ వింటే మనకు ఆ అపనమ్మకం తొలగిపోతుంది. నర్మదా నదీ తీరాన మనోహరమైన మహర్షి ఆశ్రమం ఒకటి ఉండేది. అక్కడ గాలవుడనే ఒక ఆయన పరమశాంతుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు కొంతకాలానికో కొడుకు పుట్టాడు. వాడికి భద్రశీలుడని పేరు పెట్టి ముద్దుగా పెంచుకుంటున్నాడాయన. ఆ పిల్లవాడు మెల్లిగా తప్పటడుగులు నేర్చుకునే రోజులొచ్చినాయి. వాడా తప్పటడుగులతోనే దేవుడింట్లోకెళ్ళి దేవుడి విగ్రహాలకు ఎదురుగుండా కళ్ళు మూసుకుని కూర్చునేవాడు. ధ్యానం చేస్తున్నట్లుగా కదిలేవాడు కాదు, మెదిలేవాడు కాదు. తల్లి తండ్రి చూసి నవ్వుకునేవాళ్ళు. తండ్రి పోలికేనని ముద్దు చేసేది తల్లి. మాటలు రావడం మొదలుపెట్టినాయి. ఆ ముద్దు మాటలలోనే కేశవ, నారాయణ, మాధవ, గోవింద అని 24 నామాలు పలికేవాడు. ఒక అత్త లేదు, ఒక తాత లేదు, అమ్మ లేదు, నాన్న లేదు. ఎప్పుడూ కేశవ, గోవింద, అదే ఆట, అదే పాట, అదే ఏడుపు. ఆడుకునే ఈడొచ్చింది. తోటి ఈడు పిల్లలతో జత పెట్టుకోనే లేదు. ఎప్పుడూ ఏకాంతంగా ఉంటాడు. చేతనైనంతలో అందంగా శ్రీహరి విగ్రహాలు తయారు చేస్తాడు. మట్టిలోనే ఆకులు పూలు తెచ్చి కేశవనామాలతో పూజ చేస్తాడు, ప్రదక్షిణాలు చేస్తాడు. పొద్దుగూకులు ఇదే ఆట. తోటి పిల్లలెవరైనా వచ్చి ఆటలకు పిలిస్తే ఏడుస్తాడు, కేశవ, గోవింద అని. అది చూసి తోటి అమ్మలక్కలంతా ఆ తల్లిని అనేక రకాలుగా కంగారు పెడుతుండేవాళ్ళు. ఇదేమైనా పిచ్చేమో, పిచ్చులు కుదిర్చే వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లమని కొందరు చెప్పేవాళ్ళు. రాజధానికెవరో స్వాముల వారు వచ్చారట. ఆయన ఇట్లాంటివన్నీ ఉచితంగా నయం చేస్తాడట. అక్కడికి తీసుకెళ్లమని కొందరు బలవంత పెడుతుండేవారు. ఇదేదో గాలి చేష్టల్లే ఉంది, వెంటనే భూత వైద్యాలు చేయించకపోతే ఎటు దింపుతుందో అని మరికొందరు బెదరగొట్టేవాళ్ళు. కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం పిల్లవాడి సంస్కార విశేషాన్ని ఊహించుకుని పొంగిపోతూ వాడిని ప్రోత్సహిస్తూ ఉండేవారు. వాడు మాటలు ఇంకా రాకముందే ఏకాదశి వచ్చేసరికి పాలు తాగేవాడు కాదు. తల్లికి తండ్రికి అర్థమయ్యేది కాదు. కాస్త మాటలు వచ్చేసరికి చెప్పసాగాడు, ఇవాళ ఏకాదశి, నాకు బువ్వ వద్దు అని. అది నీకు కాదురా అని ఎన్నో చెప్పారు తల్లి తండ్రి. వాడు ససేమిరా ఒప్పుకునేవాడు కాదు. పైగా ఆ రాత్రంతా నిద్రపోకుండా హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని పాటలు పాడుతూ కూర్చునేవాడు. ఇవన్నీ తాము ఇంట్లో అనుకునే మాటలు విని చేస్తున్నాడనే భావించేవారు తల్లి తండ్రి. ఇక వీడి ఎదురుగా నోరు మెదపరాదమ్మా అనేది తల్లి. క్రమంగా కాలు సాగేసరికి హరికీర్తనలు చేస్తూ ఒళ్ళు మరిచి గంతులేస్తూ ఉండేవాడు. ఒకనాడలా హరికీర్తనలలో ఒళ్ళు మరిచి గంతులేస్తున్న పిల్లవాడిని చూసి ఆనందం పట్టరానిదైపోయింది వెర్రిబాగుల తండ్రికి. ఆయన పిల్లవాడిని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, మా నాయనే, మా పుణ్యం కొద్దీ పుట్టావురా. సరే కానీ ఇలా ఉండాలని నీకెవరు చెప్పారురా నాన్న? ఇంత చిన్నతనంలోనే ఈ ఏకాదశి వ్రతం ఎలా అబ్బిందిరా నీకు? ఎప్పుడు చూసినా హరినామమే తప్ప మరొకటి పలకని ఈ దీక్ష నీకెలా కుదిరిందిరా నా కన్న తండ్రి అని అనేక రకాలుగా ముద్దు చేశాడు. అలా చాలాసేపు ముద్దు చేస్తూ ఆ వరసలో పూర్వజన్మలో నువ్వు ప్రహ్లాదుడివా ఏమిరా అన్నాడు మాట సామెతగా అప్రయత్నంగా. కాదు, ధర్మకీర్తి మహారాజును అన్నాడు పిల్లవాడు పుటుక్కున. ఉలిక్కిపడ్డాడు తండ్రి. ఏమిటి, నువ్వు ధర్మకీర్తివా, మహారాజువా? నీకెట్టా తెలిసింది? నిజమేనా? పరిహాసాలు కూడా నేర్చుకున్నావా? గాలవుడికి కొడుకు మాటలు నమ్మడం కష్టంగా ఉంది. కొడుకు మాత్రం నిశ్చలంగా చిరునవ్వు నవ్వి, నాన్నగారు, అసత్యం చెప్పాల్సిన అగత్యం ఏమొచ్చింది నాకు? అదేమీ లేదు. యమధర్మరాజు చెప్పిన మాటల్ని బట్టి ఇలా నడుచుకుంటున్నాను. మీరడిగాక చెప్పకపోతే తప్పదని చెబుతున్నాను అన్నాడు. గాలవముని విద్వాంసుడు, ఉత్తమ సాధకుడు. జాతి స్మృతి అనేది ఎంత దుర్లభమో ఆయనకు తెలిసినంతగా మనకేం తెలుసు? అందుకని ఆయన అంతగా ఆశ్చర్యపోతున్నాడు. ఆయన మెల్లగా ఆశ్చర్యం నుంచి తేరుకొని, నాయనా, నువ్వు చెప్పేదంతా ఇంద్రజాలంగా ఉంది. జాతి స్మృతి కలిగేటంతటి మహాయోగి మన వంశంలో పుట్టడం వల్ల నా జన్మ తరించిందనుకుంటున్నాను.
నిన్ను పుత్రమోహంతో ముద్దులాడి అపచారం చేస్తున్నానేమోనయ్యా. ఓయి సిద్ధపురుష, నీ చరిత్రను, యముడు నీకు చేసిన ఉపదేశాన్ని కూడా నాకు చెప్పు. నేను కూడా కొంచెం పైకెళ్లే గతి కల్పించు అన్నాడు. ధర్మకీర్తి గురించి కుమారుడిలా చెప్పసాగాడు. నాన్నగారు, నా చరిత్ర నా చరిత్ర అనడం వెర్రిగా తోస్తోంది. ఇవాళ ఈ శరీరాన్ని నేనని వ్యవహరిస్తున్నాం. ఇప్పుడు నా చరిత్ర అంటే గాలవ పుత్రుడి చరిత్ర. మరప్పుడో అప్పుడు నేనంటే బొడ్లో కత్తి, నెత్తిన తురాయి ఉన్న మహారాజు. అప్పుడు నా చరిత్ర అంటే ప్రతిష్టాన పురాధిపతి చరిత్ర. ఇప్పుడు చెప్పండి, నా చరిత్ర అంటే ఏ చరిత్ర? మరి నేనంటే ఎవరో తెలిస్తే నా చరిత్ర తెలుస్తుంది. అది వేరే కథ. ఇప్పుడు మన ప్రసంగం అది కాదు కదా. మా పూర్వ జన్మ రూపమైన ధర్మకీర్తి కథ చెప్పమనే మీ అభిప్రాయం. అందువల్ల ఆ కథను నా కథగా కాక వాడి కథగానే చెబుతాను. నాన్నగారు, పూర్వం ఒకప్పుడు చంద్రవంశంలో ధర్మకీర్తి అనేవాడుండేవాడు. అతను ప్రతిష్టానపురం రాజధానిగా మొత్తం 9,000 ఏళ్ళు రాజ్యం చేశాడు. అయితే అతడు మొదట్నుంచి కొంచెంగా పర ప్రత్యయ నేయ బుద్ధే. ఎవరైనా మంచి వాగ్దాటితో చెబితే అది నిజమే అని నమ్మే గుణం అతనిది. అదే అతడిలో ప్రధాన లోపం. లోపం కూడా ఉపకరించేదే అవుతుంది ఒకప్పుడు. ఒకప్పుడు అతను శ్రీ దత్తాత్రేయ మహాయోగి స్వామిని గురించి చాలా వినటం జరిగింది. ఆ రోజుల్లో అతనికి ఆశ అనంతంగా ఉండేది. తను చాలా గొప్పవాడైపోవాలని, అర్థకామాలు రెండింటికి ధర్మమే మూలహేతువని పెద్దలందరూ ఏకగ్రీవంగానే చెప్పారు. కానీ ఆ ధర్మస్వరూపం ఏమిటి అన్న చోట తలొకరు తలో మాట చెప్పసాగారు. అంచేత ధర్మస్వరూప నిర్ణయం కోసం దత్తాత్రేయ స్వామిని ఆశ్రయిద్దామని నిర్ణయించుకున్నాడతను. రాజు కదా, వెళ్లే ముందే ఆయన్ని గురించి వీలైనంత ఎక్కువగా విచారించి తెలుసుకోవటం అతని సహజ గుణం. అలా స్వామిని గురించి ఆలోచిస్తున్న కొద్దీ, స్వామిని గురించి వింటున్న కొద్దీ తనకు తెలియకుండానే అతనికి స్వామి మీద భక్తి దృఢం కాసాగింది. మరి భగవద్గుణ సంకీర్తనకు ఫలం అదే కదా. అలా స్వామి మీద భక్తి పెంచుకొని అతను శుభముహూర్తంలో బయలుదేరి స్వామి దర్శనానికి వెళ్ళాడు. ఇతడు చూసిన ముహూర్తం ఎలాంటిదో కానీ ఇతడు వెళ్ళేటప్పటికి స్వామి ఎలా ఉండాలో అలా ఉన్నాడు. ఒంటి మీద బట్ట సరిగ్గా లేదు. ఒక కుర్రది స్వామిని వాటేసుకుని ఉన్నది. ఇక స్వామి తెగ తాగి ఒళ్ళు మరిచి ఉన్నాడు. మళ్ళీ తాగుతున్నాడు. తాగినంత తాగుతున్నాడు. పొట్ట పట్టక వెళ్ళుకొచ్చినంత వెళ్ళుకొచ్చి ఒళ్ళంతా కారుతోంది. ఆ వాసనకి ముక్కులు పగిలిపోతున్నాయి. ఈగలు ఒంటి నిండా ముసిరి ఉన్నాయి. కళ్ళు చింతనిప్పుల్లాగా ఉన్నాయి. స్వామిని చూసి అంత దూరంలోనే ఆగిపోయాడు రాజు. చెబితే విన్నప్పుడు ఏదో అనుకున్నాడు గాని తీరా చూసేసరికి ఏవగింపుతో కడుపులో దేవినట్లయింది. వెళ్ళిపోదామనిపించింది. కానీ అంతలో స్వామి గురించి విన్న మాటలన్నీ గుర్తుకొచ్చాయి. అది స్వామి పరీక్ష అనిపించింది. చివరికెటూ తోచక దూరం నుంచే సాష్టాంగ నమస్కారం చేశాడు. అది చూసి స్వామి అతన్ని రాళ్లు వేసి కొట్టాడు, కర్రలు విసిరాడు. అనుకున్న పని సాధించే తత్వం మాత్రం బాగా ఉందా రాజుకు. స్వామి అలా కొడుతుంటే, స్వామి, ఇది నన్ను కొట్టడం కాదు, నా పాపాల్ని పోగొట్టడం అని చేతులు జోడించి అక్కడే నిలబడిపోయాడు. అది చూసి స్వామి అతన్ని బండబూతులు తిట్టసాగాడు, బెదిరించసాగాడు. అలా కొన్ని రోజులు గడిచినాయి. రాజు అక్కడే నిలబడి ఉన్నాడు. స్వామి అప్పుడప్పుడు వచ్చి తిట్టిపోతున్నాడు. అప్పటికి స్వామికి మరింత దయ పుట్టింది కాబోలు. అది అతనెరగడు. దగ్గరికి వచ్చి కాళ్లతో తన్నటం సాగించాడు స్వామి. అప్పటికి చలించలేదు రాజు. స్వామి, మీ పాదాలకు నొప్పి కలుగుతుందేమో, అది నన్ను తన్నటం కాదు, నన్ను పవిత్రుణ్ణి చెయ్యటం అని మళ్ళీ నమస్కరించేవాడు. స్వామి ఏమన్నా చెయ్యని దోసిలొగ్గి తల వంచుకొని నిలబడడం, ఇదే పని. మరో మాట లేదు రాజుకి. ఇలా మళ్ళీ కొన్ని రోజులు గడిచినాయి. చివరి కోనాడు స్వామి సౌమ్య స్వరూపంతో వచ్చి, ఏమిరా ధర్మకీర్తి, ఇంత మొండివాడివయ్యావు, ఇంతకు ఎందుకు వచ్చినట్లు నువ్వు అన్నాడు. స్వామి, తమ దయ వల్ల ధర్మాలు వినాలని వచ్చాను అన్నాడు రాజు. ఆ మాట వినంగానే చాలా తమాషాగా నవ్వాడు స్వామి. మొత్తానికి ఆ నవ్వు మామూలుగా లేదు. కానీ దానర్థం ఏమిటో బోధపడలేదు. అలా నవ్వి, సరే కూర్చో అన్నాడు స్వామి ఆదరంగా. రాజుకి మహానందమైంది. స్వామి అతన్ని ఆదరంగా దగ్గరగా పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని వెన్ను నిమురుతూ, ఓరి నాయనా, ధర్మాలు వినాలనుందా? వింటావు, మంచిదే. చివరంట ఆచరించాలి కదా. పోన్లే, వినటం ఎప్పటికైనా మంచిదే అన్నాడు.
స్వామి వెన్ను నిమురుతున్నాడన్న పారవస్యమే కాని స్వామి ఇలా అన్నాడేమిటా అన్న ధ్యాసే లేదా వెర్రిరాజుకు. స్వామి అని నమస్కరించాడు. స్వామి అప్పుడు ధర్మస్వరూపమంతా వివరించి చెప్పాడు ధర్మకీర్తికి. చాతుర్వర్ణ్య వ్యవస్థను, వర్ణాశ్రమ ధర్మాలను, షోడశ సంస్కారాలను, వ్రత విధానాలను, వేదాధ్యాయన నియమాలను, గృహస్థు లక్షణాలను, సదాచార విశేషాలను, శ్రాద్ధ ధర్మాలను, శ్రౌత స్మార్త క్రియా విభేదాలను, తిథి నక్షత్రాది నిర్ణయాలను, అనేక వ్రత ప్రకారాలను, విశేషించి ఏకాదశ వ్రత ప్రాశస్త్యాన్ని, మహా పాతకోప పాతక ప్రాయశ్చిత్తాలన్నీ, చాంద్రాయణాది ప్రాయశ్చిత క్రమాలని విశ్రాంతిగా వివరించి చెప్పాడు స్వామి. అంతా చెప్పి చివరికిలా అన్నాడు స్వామి, నాయన ధర్మకీర్తి, ధర్మ మార్గం బహు జటిలంగానూ దురవహంగానూ ఉంటుంది. అందుచేత సంకట స్థితి వచ్చినప్పుడు ధర్మశీలులైన పెద్దల వలన ధర్మ నిర్ణయం చేయించుకోవాలి. ఎందుకంటే ప్రతివాడు స్వధర్మాన్ని అవలంబించాలి. పరధర్మాన్ని పొరపాటునైనా పట్టుకోకూడదు. స్వధర్మాన్ని త్యజిస్తే వాణ్ణి పాషండు అని, పతితుడు అని అంటారు పెద్దలు. వర్ణాశ్రమ ధర్మనిరతుడై ఉన్నవాడై పుణ్యాత్ముడు చేసే ధర్మాన్ని త్రికణశుద్ధిగా చెయ్యాలి. జ్ఞానవృద్ధులు, తపోవృద్ధులు, వయోవృద్ధులు ఎదురైనప్పుడు వినయంతో నమస్కరించాలి. బాబు ధర్మకీర్తి, అన్నింటికన్నా మొదట వేదశాస్త్ర అధ్యయనం చెయ్యాలి. దీన్ని శృతం అంటారు. దీనివల్ల ధృతి, శమము, సత్యము అనేవి మనలో నిలిచి ఉంటాయి. ఇవి అంటిపెట్టుకొని ఉంటే హృదయ గ్రంథి దానంతటా అదే విచ్ఛిన్నమైపోతుంది. క్రమంగా ఇక దూరంగా ఉంచవలసిన వాటి మాటికొస్తే క్రోధం మొట్టమొదటిది. క్రోధాన్ని ఎవరు క్రోధం చేత అణగించలేరు. దాన్ని సహనంతో అణచవచ్చు. ఎవడి కోపం వాణ్ణే దహించి వేస్తుంది, అంతటితో ఆగదు. వాడి పుణ్యం అంతటిని దహించి వేస్తుంది. అందువల్ల దాని విషయంలో మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. తను కోపానికి పరవశుడై ఒకరిని కలత పెట్టరాదు, నిందించరాదు, అవమానించరాదు, ద్రోహం చెయ్యరాదు, దురభిమానం పడరాదు, చివరకు పరుషంగా మాట్లాడినైనా మాట్లాడరాదు. అవునయ్యా, వాక్ పారుష్యం కూడనే కూడదు. అది మన హృదయ మర్మాలనే కాదు, లోపల ఎముకల్ని కూడా కొరికేస్తుంది సుమా. అంతేకాదు, పుణ్యం కావాలనుకున్నవాడు దాన్ని దగ్గరకు చేరనీయరాదు. అది పుణ్యాలను మూలమట్టంగా నాశనం చేయగలదు. ఇతరుల మర్మాలను తాకేలాగున పరుషంగా మాట్లాడే వాడి ముఖం మీద పెద్దమ్మ కాపురం ఉంటుంది. చదువుల తల్లి తొలగిపోతుంది. ఇక తితిక్ష సంగతి చెప్పాలంటే మాటలు చాలవు. నిప్పుల బాణాల్లాంటి పరుషవాక్యాలు గుండెలకి గుచ్చుకుంటున్నా చలించకుండా, చిరునవ్వు చెదరకుండా ఎవడుంటాడో వాడు ఉత్తముడు. వాడిది పుణ్యాల పంట. తన్నెవరైనా తిడితే వాళ్ళని తాను తిట్టక, పరులతో తిట్టింపక, తాను కొట్టిన వారిని తాను కొట్టక కొట్టింపక, తను ద్రోహం చెయ్యక చేయింపక, శాంతుడై ఉండే మహాత్ముడికి దేవతలే ఎదురొచ్చి పూర్ణ కుంభాలతో స్వర్గానికి తీసుకెడతారయ్యా. కనుక పరుషవాక్కు దగ్గరకు చేరకుండా జాగ్రత్త పడాలి. ఆ మాటకొస్తే అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండడమే సర్వోత్తమం. ముఖ్యంగా సభలలో మౌనమే మంచిది. ఒకవేళ మాట్లాడవలసి వస్తే ఆ మాట సత్యమై ఉండడం 2 రెట్లు మంచిది. ఆ మాట ప్రియం కూడా అయితే ఇక దానికి సాటి లేదు. కనుక బాబు, అలాంటి మాటే మాట్లాడాలి. మాట్లాడితే లేకపోతే మౌనంగా ఊరుకోవాలి. ఇక మనం జాగ్రత్త తీసుకోవలసిన వాటిల్లో సాంగత్యం చాలా ప్రధానమైంది. ఎలాంటి వారి సాంగత్యం చేస్తే అలాంటి వాడివే అవుతావు. తపస్సుల సాన్నిధ్యంలో ఉంటే నువ్వు తపస్వివే అవుతావు. లోకతత్వమే అంత. ఎర్ర రంగు వేస్తే కాషాయ వస్త్రం అవుతుంది, నల్ల రంగు వేస్తే మలిన వస్త్రం అవుతుంది. దొంగల సహవాసం చేస్తే దొంగవే అవుతావు. అందువల్లే నీచ సేవ చెయ్యరాదంటారు పెద్దలు. తాను ఎలాంటి వారిని దగ్గర చేర్చుకుంటాడో తానలాంటి వాడవుతాడు. తనెలాంటి వారి దగ్గర చేరుతాడో తానలాంటి వాడవుతాడు. అన్నింటినీ మించి తానెలాంటి వాడు కావాలని కోరుకుంటాడో అలాంటి వాడే అవుతాడు మానవుడు. ఏది కాకూడదనుకుంటాడో దాని నుంచి దూరంగా జరగాలి. దేని నుంచి తొలగిపోతాడో దాని నుంచి విముక్తి లభిస్తుంది. సంసారం అంతా ఇంతే. కనుక ధర్మకీర్తి, ఒకడిలా సమస్తాన్నుంచి విముక్తుడయ్యాడనుకో, వాడికిక దుఃఖమేది. కావాలనుకుంటే మటుకు వాడు నిందని ప్రశంసని రెంటినీ సమంగానే చూస్తాడు. వాడు ఇతరులని జయించడు, తానోడిపోడు.
తనకొకరి మీద పగ ఉండదు, తానొకరికి పగవాడు కాదు. అలాంటి వాడికి దుఃఖము లేదు, సంతోషము లేదు. వాడిదే అద్వైత స్థితి. వాడందరికీ మేలునే కోరుకుంటాడు. వాడికెవ్వరూ గిట్టని వాళ్ళు లేరు కదా మరి. ఎప్పుడూ సత్యమే చెబుతాడు. వాడు అబద్ధం చెప్పవలసిన అగత్యం లేదు కదా వాడికి. వాడు ఎప్పుడూ ఇంద్రియ నిగ్రహం కలిగే ఉంటాడు. వాడన్నింటినీ మించి దూరంగా జరిగేశాడు కదా మరి. బాబూ, వాడు సాధువంటే వాడే ఉత్తమ పురుషుడు, వాడే పురుషోత్తముడు. ఇక దుష్టుడంటావా? వాడెవడు చెప్పినా వినడు. ఎప్పుడూ ఇతరుల లోపాల్ని వెతుకుతూ ఉంటాడు. ఇస్తానని ఎగేస్తాడు, అడిగితే తిట్టిపోస్తాడు, చేసిన మేలు మర్చిపోతాడు, కామాంధులకు వశమై ఉంటాడు. వాడి ముక్కు మీద కోపం చిందులేస్తుంది. ఎవడైనా ఉపకారం చేస్తే ఉంటుంది, ముందు నమ్మనే నమ్మడు, నమ్మినా మర్చిపోతాడు. అందరూ వెదవలే అంటాడు వీడు అధమ పురుషుడంటే. కనుక నాయన ధర్మకీర్తి, నువ్వు ఉత్తమ పురుషుల మార్గంలో నడు. ఉత్తముల్నే దగ్గరకు చేర్చుకో. అల్పులను దగ్గరకు చేరనీయకు. ఉత్తమ భావనలే చెయ్యి, ఉత్తమ కార్యాలే చెయ్యి, ఉత్తమ సూక్తులే పలుకు. అదే ఉత్తమోత్తమమైన ధర్మము. అలా చేస్తే క్రమంగా ఇందాక చెప్పామే, ఆ సుఖ దుఃఖాతీత అద్వైత స్థితి వస్తుంది. అదే ధర్మాలకన్నింటికీ ఉత్తమోత్తమమైన ఫలం. ఆ ఫలం లభించేలాగా నడుచుకో అని ఈ విధంగా గంగా ప్రవాహంలాగా స్వామి ధర్మోపదేశం చేస్తూ ఉంటే ఏకాగ్రంగా విన్నాడు ధర్మకీర్తి. స్వామి పలుకులు అతనిని సమ్మోహపరిచినాయి. ఆ కంఠధ్వనిలో ఉన్న లోకాతీతమైన మాధుర్య విశేషానికి అతను పరవశించిపోయాడు. చెప్పిందంతా జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకొని స్వామి దగ్గర సెలవు తీసుకుని రాజ్యానికి తిరిగి వచ్చి ఆ ధర్మాన్ని యథాశక్తిగా ఆచరణలో పెట్టుకోవాలని ప్రయత్నిస్తూ వచ్చాడు ధర్మకీర్తి. ఆ కొత్తలో అతడెన్నో యజ్ఞ యాగాలు దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. విశేషించి స్వామి చెప్పిన ధర్మశాస్త్రాన్ని అర్హులు అనుకున్న వారికందరికీ విరివిగా ఉపదేశిస్తూ ఉండేవాడు, మర్మం లేకుండా. అలా చాలా ఏళ్లు గడిచాయి. కానీ రాచబతుకు చాలా చెడ్డది. అది దుర్జనులకి దుర్గుణాలకి ఉన్నంత సన్నిహితంగా సజ్జనులకి సద్గుణాలకి ఉండదు. క్రమంగా అతని దగ్గరికి హేతువాదులమని పేరు పెట్టుకున్న భ్రష్టబుద్ధులు చేరారు. ప్రతివాడికి బోధ చెయ్యాలనే వెర్రొకటుంది కదా ఇతనికి. ఆభాస జ్ఞానాన్ని చూసి అతి తెలివిని చూసి తెలివని భ్రమించి మురిసిపోయే గుణం మొదట్నుంచి ఉంది కదా. ఇక కావలసిందేముంది? వారందరికీ ఏదో బోధ చేద్దామని వారందరినీ దగ్గర చేరనిచ్చాడు. స్వామి చెప్పాడు కదా, ఎలాంటి వాళ్లను దగ్గర చేరదీస్తావో నువ్వలా అవుతావురా అని. సరిగ్గా అలాగే జరిగింది. వాళ్ళు వేసే మెలిక ప్రశ్నలకు ఇతను సమాధానం చెప్పలేకపోయేవాడు. దాంతో స్వామి చెప్పింది సమగ్రం కాదేమో అని అనుమానం వచ్చింది మొదట్లో. చెప్పిన విషయంలోనే ఏదైనా లోటు ఉందేమో అనిపించింది తరువాత. ఆ తరువాత అసలు స్వామే ఈ ధర్మాలు ఆచరించడం లేదు కదా, నాకెలా చెప్పాడు అనిపించింది. అటుపైన స్వామిదంతా వట్టి డాంబికమని, ఏదో తను అడిగాడు కనుక అక్కడ విన్నవి ఇక్కడ విన్నవి పోగు చేసి చెప్పాడు. అంతేకాని ధర్మ నిర్ణయం చెయ్యటానికి కావలసిన శాస్త్రజ్ఞానం ఆయనకు లేనే లేదని అనిపించింది. ఇంతకన్నా వివరాలు ఎందుకు? వాడు నాస్తికుల సంఘాతంలో పడి క్రమంగా నాస్తికుల్ని మించిపోయాడు. అబ్బా, భ్రష్టతకు అవధులు లేవు కదా. అందులోనూ రాజు భ్రష్టుడు కావటం మొదలు పెడితే వాణ్ణి ఆపగలవారెవరు? రాను రాను అతడు సప్త వ్యసనాలకు మారుపేరుగా మారిపోయాడు. అసలే యథారాజా తథా ప్రజ అని సామెత. ఇక రాజు స్వయంగా యజ్ఞ యాగాదులు దాన ధర్మాలు శాస్త్రచర్చలు మానయ్యటమే కాక భ్రూణ హత్యలు వర్ణ సాంకర్యాలు నాస్తిక బోధలు వ్యసన కళా క్రీడాభ్యాసాలు చేసేవారికి విశేష పారితోషికాలిస్తుంటే ఆ రాజ్యం ఏమవుతుంది? ఏం కావాలో అదే అయ్యింది. ఇతనికి తన పాపమే కాక రాజరాష్ట్రకృతం పాపం అని ఉంది కనుక రాజ్యంలో వారందరి పాపాలు కూడా వచ్చి నెత్తిన పడసాగినాయి. ఇలా తన పాపాలు తోటివారి పాపాలు అన్నీ తనే పోగేసుకుని ఒక పెద్ద పాపపు మూటగా తయారయ్యాడు ఆ రాజు. అక్కడ సహ్యాద్రి మీద ఉండి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు దత్తస్వామి. వీడిలా అవుతున్నాడే అని ఆయన మనసు కందిపోతోంది. ఎంత తోస్తే అంత చేయటమే తప్ప ఒకడి మాట వినే గుణం లేదు వాడికి. పైగా వాడు రాజు. అందుచేత తలపంకించి ఊరుకున్నాడు స్వామి. ఇలా ఉండగా ఒకనాడు వాడికి ఉన్నట్టుండి వేటకు పోవాలని బుద్ధి పుట్టింది. అది వైశాఖ మాసం. వేటకు అనువైన కాలం కాదు. అయితేనేమి,
ఎంత తోస్తే అంత చేసే స్వభావం కదా. తక్షణం బయలుదేరాడు దొరికిన మిత్రుల్ని తీసుకుని. రేవా నదీ తీర ప్రాంత అరణ్యాలలో వేట మహా ఉత్సాహంగా సాగింది. ఆ వేట తమకం ఎంత బలంగా ఉంటుందో అనుభవించిన వారికే తెలియాలి. ఒక స్థితి దాటాక వాడికి ప్రాణాలు తీయటమే సరదా తప్ప ఎవరి ప్రాణాలు తీస్తున్నామో అనేది అట్టే పట్టదు. ఆ ధర్మకీర్తి అలాంటి వాడే కనుక ఆ తమకంలో తాను ఎట్టుపోతున్నాడో, తన పరివారం ఎట్టుపోతున్నదో వాడికి తెలియలేదు. తననొక పక్క, తన పాపకర్మము మరో పక్క దత్త సద్గురుమూర్తి ముక్కుకు తాడు వేసి గుంజుతున్నారని వీడికి తెలియనే తెలియదు. తన ప్రభావమే సర్వానికి కర్త అని వాడి నిశ్చయం అప్పట్లో. అవును మరి, తన పూర్వ పుణ్యం వల్ల ఏదో ఒక పని సానుకూల పడితే అదంతా తన ప్రజ్ఞకు ఫలమేనని ఒక సామాన్యుడే భ్రమిస్తూ ఉంటాడు కదా. ఇక తన కళ్ళ ఎదుట అనేక మహాకార్యాలు అవలీలగా జరిగిపోతూ ఉంటే, పైగా పక్కనున్న వారంతా అది నీ ప్రజ్ఞ అని ఢంకా బజాయించి చెబుతూ ఉంటే ఒక రాజు అలా భ్రమించడంలో ఆశ్చర్యమేముంది? ఆ ధర్మమూర్తికి ఒళ్ళు తెలిసేటప్పటికీ అటు గుర్రం పరిగెత్తలేక అలసి వేళ్లాడిపోతోంది. దాహంతో నోరు తెరుచుకుని నురగలు కక్కుతోంది. ఇటు హరికీర్తనలు అమోఘంగా వినిపిస్తున్నాయి. అలా మహాత్ములైన మహర్షులు ఉచ్చరిస్తున్న హరినామం చెవుల్లో పడుతూ ఉండగానే రాత్రి ఓ పొద్దువేళకు రోగం విషమించి ప్రాణం ఎగిరిపోయింది. నాన్నగారు, ఇక్కడితో ధర్మకీర్తి కథ అయిపోయింది నిజానికి. అయినా కథ ఇంకా ఉంది. దాన్ని కూడా ధర్మకీర్తి కథగానే చెబుతాను, వినండి. మరో భాగంలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.